నమస్తే అందరికీ. అదే నిన్న చేసిన పల్లి పొడైతే టేస్ట్ చేసాము. అరటి చెట్ల దగ్గరికెళ్ళి ఒక అరిటాకైతే కోసేసుకున్నాం. అన్ని చెట్లు బతికిపోయాయి. కింద పిల్లలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒక అరిటాకు కోసేసుకొని నీట్‌గా దాంట్లో పెట్టేసుకొని భోంచేసాం. అది టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉండింది. మా అల్లుడు కూడా తిని బావుందన్నాడు. అయితే ఆహ్, లైఫ్ ఇంత బావుంటదా అని ఇలాంటప్పుడే అనిపిస్తది. మన చేత్తో వంట చేసుకొని ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని తింటుంటే అది లైఫ్ అనిపిస్తది. ఆ లైఫ్ అందరికీ రాదు. అది ఉన్నోళ్ళ అదృష్టం అంటారు కదా! ఎన్ని కోట్లు సంపాదించినా ఆ జీవితం అనేది పొందడం అనేది అదృష్టం. ఆ గోడ మీద పెట్టుకొని ఎందుకు తింటున్నా అంటే ఆ గోడకి నాకు ఒక రిలేషన్ ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి నేనెప్పుడు హాలిడేస్‌లో సమ్మర్ హాలిడేస్‌లో మామయ్య వాళ్ళ ఇంటికొచ్చినా గూడా నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ గోడ మీదే ఉంటదనమాట. అప్పుడు మొత్తం ఎనకంతా టెంకాయ చెట్లుండేటివి. చల్లగా ఉంటది. కాబట్టి ఎక్కువ నేను ఆ గోడ మీదే టైమ్ స్పెండ్ చేసేవాడిని. ఆ గోడ మీదే నడవడం గానీ, ఆడుకోవడం గానీ, ఎక్కువ గోడ ఎనకే మంచమేసుకొని అందరం కూర్చొని టైమ్ స్పెండ్ చేయడం గానీ, సో, ఆ మెమరీస్ ఒకసారి గుర్తయ్యి చేసుకున్నట్టుంటదని ఆ గోడ మీద పెట్టుకొనే తిన్నాను. ఏమైనా గడిచిన రోజులు జ్ఞాపకాలంటే ఇవే అనుకుంటా. పోయిన క్షణాలే బావుంటాయి. అది తలుచుకుంటే ఒక్కసారి మళ్ళీ వెనక్కెళ్ళిపోవాలనిపిస్తది. సో, ఫుడ్డయితే టేస్ట్ చేశాను. అద్భుతంగా అనిపిచ్చింది. కొంచెం తింటూ ఆ ఓల్డ్ మెమరీస్ కూడా నెమరేసుకొనేసి, అలా ఈరోజైతే గార్డెనింగ్, ఫుడ్ చేసుకొని ఎంజాయ్ చేశాను. మీరు చూసినట్టు ఎనకాలంతా నిమ్మ తోట. మా ఇల్లు వెనకాల వెంటనే నిమ్మ తోటుంటది. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడా అని సమ్మర్ హాలిడేస్ కోసం ఎదురు చూస్తుంటా. ఎందుకంటే ఈ నేచర్ కోసం. ఇంక ఈవినింగ్ రాంగానే మా అత్తయ్య అయితే నాకు సర్ప్రైజ్‌గా రాగి కంకి కాల్చిచ్చింది. రాగి కంకి అంటే అది కొంచెం ముదరకుండా లేతగా ఉన్నప్పుడే కాల్చి నలుపుకొని తింటే అది నమిలేటప్పుడు కొంచెం జ్యూసీగా వస్తా ఉంటది. తియ్యగా జ్యూస్ టైప్‌లో వస్తా ఉంటది. అది చాలా టేస్ట్‌గుంది. మా అత్తయ్య చెప్పింది చిన్నప్పుడు వాళ్ళు మా పొలాల్లో వేసినప్పుడంతా అది కాల్చుకొని అలానే తినేసేవాళ్ళంట. దొంగతనంగా తెచ్చుకొని కాల్చుకొని తినేవాళ్ళంట. సో, అది బావుంటది. టేస్ట్ చెయి అని చెప్పి తినిపించింది. నిజంగానే చాలా బావుందది. సో, ఈరోజు ఒక కొత్త అది డిష్ నేను టేస్ట్ చేశా రాగి కంకి. సో, యథావిధిగా ఈరోజు నైట్ డిన్నర్ అయితే సాంబారు, గోంగూర నా ఫేవరెట్ ఐటెమ్స్‌తో ఎండ్ చేశా. సో, అది ఇవాల్టి వీడియో. గార్డెనింగు, ఫుడ్డు, ఒక కొత్త స్నాకు అన్నిటితో మిక్స్‌డ్‌గా చాలా పీస్‌ఫుల్‌గా కొన్ని మెమరీస్‌తో ఎండ్ అయింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. బై బై. హ్యాపీ గార్డెనింగ్.